రాధని ఎలాగైనా డైవర్ట్ చేయాలి. ఎలా? నా సెకండ్ సిమ్ నుంచి రాధకి కాల్ చేస్తాను. హలో హలో, ఎవరండి? మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. కాస్త ఇంటి బయటకొచ్చి మాట్లాడతారా? ఉండండి, ఒక్క నిమిషం. హలో 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 హలో, వినిపిస్తుందా? హలో, ఇప్పుడు ఒకసారి మాట్లాడండి. ఎవరు మీరు? ఇంకా అదే ప్రాబ్లం ఉందండి. వాయిస్ స్ట్రక్ అవుతుంది. హలో 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 హలో, వినిపిస్తుందా? హలో 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 అదేంటి ఖుషి, నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? టైం అవుతుంది కదా. నాకు కాఫ్ ఉందని అమ్మ గోరువెచ్చని నీళ్లు బాటిల్లో పోసిస్తాను అని చెప్పింది. బాటిల్ డైనింగ్ టేబుల్ మీదే పెట్టినట్టుంది. రాధకేదో కాల్ వస్తే మాట్లాడటానికి వెళ్ళినట్టుంది. నువ్వు వెళ్ళి బాటిల్ తీసుకొచ్చుకో. ఓకే. ఫోన్ రాగానే అమ్మ బాటిల్ కి మూత కూడా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఇలా అయితే వాటర్ మళ్ళీ చల్లగా అయిపోతాయి కదా. అమ్మా! ఖుషి, అమ్మా! ఖుషి, అయ్యో ఖుషి, ఖుషి ఏమైంది? ఏమైంది? వేడి నీళ్ళు చేయి మీద పెట్టాయమ్మా, చాలా మంటగా ఉంది. అయ్యో ఖుషి, ఖుషి, ఏమైంది బేబీ? ఎందుకు అలా అరిచావు? వేడి నీళ్ళు పడి చెయ్యి కాలింది డాడీ. చెయ్యి కాలడం ఏంట్రా? ఏయ్, బుద్ధుందా నీకు? ఇంత వేడి నీళ్లు ఎవరైనా తాగుతారా? బాటిల్ పట్టుకోవడానికి కూడా వీలైనంత వేడిగా ఉన్నాయి. అవి ఖుషి బాటిల్లో ఎందుకు పోసావు? లేదండి, నేను గోరువెచ్చని నీళ్లే వేశాను. ఇవి గోరువెచ్చని నీళ్ళ? ఒక్కసారి నువ్వు తాకి చూడు, తెలుస్తుంది. నేనింత వేడిగా నీళ్లు కాచలేదండి. ఖుషికి గొంతు నొప్పి రాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిదని. నువ్వు గోరువెచ్చని నీళ్లు పోస్తే బాటిల్లోనే అవి వేడి నీళ్లుగా మారిపోయాయా? అది స్టీమర్ కాదు, నీటిని వేడెక్కించటానికి. థర్మోస్టీల్ బాటిల్. మన వెంట వేడి నీళ్లు పోస్తే అంతే వేడిగా ఉంచుతుంది. అది కూడా తెలియని పిచ్చోళ్ళం కాదు మేము. అయినా చిన్నపిల్లన్న చోట అంత కేర్లెస్ గా వేడి నీళ్లు పెట్టి వెళ్ళి ఫోన్ మాట్లాడాల్సినంత అవసరం ఏంటి నీకు? అంత ఇంపార్టెంట్ కాలా అది? నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది నిజమే, కానీ నీళ్లు ఇంత వేడిగా ఎలా మారాయో నాకు తెలియట్లేదు. మారిపోయింది నువ్వు రాదా? నువ్వు మనసులో ఏం పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? నేనేం మనసులో పెట్టుకుంటాను? మాట్లాడకు రాదా. నాకు కోపం ఎక్కువైందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డాడీ, అమ్మనేమనొద్దు. అమ్మ తప్పేం లేదు. నేనే చూసుకోకుండా బాటిల్ పట్టుకున్నాను. బేబీ, నువ్వు తను వెనకేసుకురావద్దు. చూసావా, ఇప్పుడు కూడా ఖుషి నీకే సపోర్ట్ గా మాట్లాడుతుంది. కానీ నువ్వు
తన చెయ్యి కాలు ఎలా చేశావు? నేను నీళ్లు అంత వేడిగా కాచలేదని చెప్తుంటే నమ్మరేంటి? నీళ్లు కాచింది నువ్వే, బాటిల్లో పోసింది నువ్వేనని చెప్తున్నావు. అలాంటప్పుడు వేడిగా లేవని అబద్ధం చెప్తుంటే మమ్మల్ని ఎలా నమ్మమంటావు? చూడు రాధా, నిన్నట్లాగా నువ్వు ఖుషి కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయకపోయినా పర్వాలేదు, తన్ని హర్ట్ చేసే పనులు మాత్రం చెయ్యొద్దు. ఖుషికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిది. రా బేబీ రా, ఏం కాదు. అమ్మా అమ్మా, నువ్వు మంచి సీన్ మిస్ అయిపోయావు. ఏం జరిగింది? మనం ఏదో రకంగా రాధని టార్గెట్ చేయాలని చెప్పావు కదా. ఇప్పుడే మామయ్య ముందు రాధని బుక్ చేశా. మామయ్య రాధని తిట్టేలా చేశాను. అవునా? ఏం చేస్తావు? నేను నీళ్లు గోరువెచ్చగానే కాచాను, కానీ నేను ఫోన్ మాట్లాడి వచ్చేలోపు అవి వేడి నీళ్లుగా ఎలా మారాయి? ఇది ఖచ్చితంగా నందిని పని అయి ఉంటుంది. ఏంటి, స్పాట్ లో అంత ప్లాన్ ఆలోచించావా? చాలా డెవలప్ అయ్యావు నందు. మరి నేను నీ కూతుర్ని కదమ్మా. మ్మ్. మావయ్య నాకు దక్కటానికి ఏమైనా చేస్తాను. నాకు తెలుసు నందిని, ఇది నీ పని అని. నేను నిన్ను నిలదీసే అవసరం లేకుండా నీ నోటితోనే నువ్వే చెప్పేశావు. అయితే ఏంటిప్పుడు? ఏం చేస్తావు నువ్వు? వెళ్ళి శ్యామ్కి చెప్తావా? నువ్వెన్ని చెప్పినా మా మామయ్య నిన్ను నమ్మడు. తప్పించుకోవడానికి నా మీద నింద వేస్తున్నావు అనుకుంటాడు. అందుకే ఆయనకి నేను చెప్పను.